పరిశుద్ధులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. సాధారణంగా ఏ మనుషులతో మాట్లాడినప్పుడైనా, దేని గురించి అయినా, ప్రకృతిలో ఏ విషయం గురించి మాట్లాడినా దేవుడు నా ఆత్మలో ఆయన యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో మేము ఒకసారి కొబ్బరికాయల గురించి మాట్లాడుకుంటా ఉంటే మా దగ్గర ఉన్న కొబ్బరి చెట్లు బొత్తిగా కాపు లేకుండా పోయినాయి అని దానికి సంబంధించిన స్పెషలిస్టులతో మాట్లాడినప్పుడు ఈ భూమిలో సారం లేదు, దానికి ఏం చేయాలో మేము చెప్తామని వాళ్ళు ఒకసారి అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఈ భూమిలో సారం లేదన్న మాటని దైవ గ్రంథంలో నేను ఎక్కడ విన్నానని ఆలోచిస్తే ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యీలతో దేవుడు అంటారు, నువ్వు భూమిని సేద్యపరిచినప్పుడు అది దాని సారము నీకు ఇవ్వదు. అంటే భూసారం మనకి కావాలనుకున్నా కూడా అది కూడా దేవుని కృపచొప్పునే మనకు దొరుకుతుంది. దేవుడు స్వయంగా ఆ విషయాన్ని తెలియజేశారు. ఆయన భూమి తన సారాన్ని నీకు ఇవ్వదని చెప్పారు. అదే రీతిగా ఇంకా ఎక్కడెక్కడ ఆయన సారం గురించి మాట్లాడారు అన్నప్పుడు భూమి సారమే కాకుండా ఫరో రాజు ఐగుప్తు దేశంలో ఉన్న మంచిది, ఈ దేశంలో ఉన్న సారం అంతా కూడా మీరు అనుభవిస్తారు అని యోసేపుతో తన యొక్క జనాంగాన్ని తీసుకురమ్మని చెప్పినప్పుడు కూడా అక్కడ దేశంలో సారం కలిగి ఉంటారు, మీరు ఆ సారాన్ని మీరు అనుభవిస్తారని ఆయన చెప్తారు. అప్పుడు నేను ఆలోచించాను, భూమి సారము, దేశము సారము, ఇవే కాకుండా మనుషులలో కూడా దేవుడు సారాన్ని పెట్టాడు. అది ఏ రీతిగా ఉంటది? అసలు మనుషులలో సారం అంటే ఏంటి అంటే, మనుషులలో సారం ఏం కాదు, సారం అంటే ఇట్స్ ఎసెన్స్. మనుషులలో సారం అంటే దేవుని యొక్క ఆత్మ, ఆయన ఆత్మే మనకు సారము. కీర్తనాకారుడు 32వ కీర్తన 4వ వచనంలో ఏమి అంటారంటే, దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది, నా సారము వేసవి కాలమున ఎండిపోయినట్లుంది అంటారు. అంటే నా సారము ఎండిపోయింది అంటే దాని అర్థం ఆయన ఎంతో బాధపడుతూ తను చేసినటువంటి ఆ యొక్క తప్పును గురించి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ ఉంటారు. అప్పుడు దేవుని యొక్క యాక్సెప్టెన్స్ కోసం ఆయన ఎంతో వేదన పడతా ఉంటారు. అందుకనే నా ప్రాణం ఈ విధంగా ఎండిపోయింది అని ఆయన చెప్తారు. అదే విధంగా ఇంకో చోట మనం చూసినప్పుడైతే కీర్తనలు 65:11 ఏమని అంటారంటే, సంవత్సరమును నువ్వు దయాకిరీటముగా నాకు ధరింప చేశావు, అలాగే నా జాడలు సారం వెదజల్లుచున్నాయని. నా జాడలు సారం వెదజల్లటం అంటే ఏంటి అని ఆలోచిస్తే, ఒక సంవత్సరాన్ని దేవుడు మనకి దయాకిరీటంగా అలంకరింప చేసినప్పుడు మనం ఏ పని చేసినా దానిలో మన జాడలు, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మనం సారం వెదజల్లే వారిగా ఉంటాం. మనము సారం అంటే ఇక్కడ ఏంటంటే, ఆ రోజుల్లో ఎక్కువ వ్యవసాయం, ఇజ్రాయెల్ దేశం వ్యవసాయ దేశం కాబట్టి అక్కడ ఫుల్ ఈల్డ్ అన్నమాట. అక్కడ బౌంటిఫుల్ క్రాప్, హార్వెస్ట్ లో ప్లెంటిఫుల్నెస్, అంటే సమృద్ధిని అక్కడ సారం అని చెప్తున్నారు. అంటే మనిషి యొక్క జాడలు కూడా సారం వెదజల్లుతాయి. ఆ రీతిగా ఇంకొక చోట కూడా 92వ కీర్తనలో మాట్లాడుతూ దేవుడు ఏమంటారంటే, దావీదు భక్తుడి ద్వారా ఏమంటారంటే, నీతిమంతుల గురించి చెప్తూ వారు ముసలితనములో ఇంకను చిగురు పెట్టుచుందురు అంటారు. ఇంకను చిగురు పెట్టమంటే, ముసలితనంలో చిగురు పెట్టమంటే అది చాలా అరుదైన విషయం. ఎవరలా చిగురు పెడతారంటే నీతిమంతులు అంటారు. వారు ఇంకను చిగురు పెడతారు, వారు సారము కలిగి పచ్చగా ఉంటారని. పచ్చగా ఉండటం అంటే కేవలం మనం మొక్కలకి వృక్షాలకి చూస్తాం, కానీ మనుషులు పచ్చగా ఉండటం అంటే వారు భూఫలము, గర్భఫలము, వారి చేతి పనుల ఫలము అన్నిటిని అనుభవించటమే పచ్చదనము అని మనం భావించవచ్చు. అది కొంతమందికే ఉంటది. ఎవరంటే ముసలితనంలో కూడా వారు పచ్చగా చిగురించాలంటే అట్టి వారు ఎవరు అంటే వారు నీతిమంతులను మనం అర్థం చేసుకుంటాం. ఈ రకంగా దేవుడు సారం గురించి, మనుషులలో సారం గురించి మాట్లాడతారు. అదే విధంగా యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కూడా ఆయన 2 సార్లు ఉప్పు సారం గురించి మాట్లాడతారు. ఉప్పులాగా మీరు కూడా సారవంతంగా ఈ లోకంలో ఉన్నారని చెప్తారు. ఉప్పు సారం కోల్పోతే అది దేని వల్ల మళ్ళీ సారం కలుగుతుంది దానికి అని ఆయన క్వశ్చన్ చేస్తారు. అంత మాత్రమే కాకుండా మార్కు సువార్త 9:50 ఆయన అంటారు కదా, మీరు ఉప్పు లాంటి సారము కలిగి ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండడి. అంటే సమాధానమే సారమా అంటే కాదు. దానికి ఫైనల్ ఆన్సర్ మనకి కొలస్సీ 4:6 ఉంటది. ఏమని ఉంటదంటే, మీరు మనుషులందరికీ ఏ రీతిగా జవాబు చెప్పాలో, సాత్వికముతో ఏ విధమైన ప్రత్యుత్తరం మీరు ఇవ్వాలో అది మీరు తెలుసుకోవాలంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగలదిగా కృపాసహితముగా ఉండాలి అని. కాబట్టి మనలో సారము కృప, అంటే దేవుని యొక్క ఆత్మ, ఆయన కృపే
మనకి సారము. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎటువంటి జవాబు ఇవ్వాలి అని మనం ఆలోచించుకోవాలి అంటే మన సంభాషణ ఎంతో రుచికరంగా ఉండాలి. కూరల్లో ఉప్పు వేస్తే ఎంత రుచికరంగా ఉంటుందో అలా ఉండాలి. అలా ఉండాలంటే దేవుని దగ్గర నుంచి మనకి కృప కావాలి. అట్టి కృపాసహితమైన ఒక సారవంతమైన ఉప్పు లాంటి ఉప్పు సారం కలిగి సమాధానం కలిగి ఉండటమే మనలో సారాన్ని ఇతరులకు చూపించటం. ఆ విధమైన సారాన్ని దేవుడు మనందరికీ కలుగజేసి ఇతరులకు ఉపయోగపడే రీతిగా మన జాడలు సారము వెదజలు రీతిగా మనం ఉండటానికి దేవుడు తన సహాయాన్ని, తన దీవెనని మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నాయన, సారము గురించి మీరు నా ద్వారా మాట్లాడించిన పరిశుద్ధ గ్రంథంలోని నీ దివ్యమైన పలుకుల్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన, భూమి తన సారాన్ని ఇస్తే మేము ఫలం అనుభవించగలం తండ్రి. అదే విధంగా దేశములో సారవంతమైనది మీరు అనుభవిస్తారని కూడా మీ యొక్క కుమారులకు చెప్పారు ప్రభా. అదే విధంగా మనిషిలో సారము, వారి యొక్క జాడలు సారం వెదజల్తాయని చెప్పారు. ఉప్పు సారం కలిగి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండగలిగినట్లు నీతిమంతునిలాగా పచ్చగా సారము కలిగి ఉండటానికి, ముసలితనములో కూడా మేము చిగురించటానికి కేవలము మా సంభాషణ రుచికరముగా కృపాసహితముగా ఉండగలిగినట్లు మీరు మమ్మల్ని ఆ విధముగా ఆ మార్గంలో నడిపించమని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.